వెల్కమ్ టు S4 మీడియా. టాలీవుడ్ హీరో అక్కినేని నిర్మించిన అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత కొన్నేళ్లుగా ఈ అక్రమ కట్టడంపై అనేక ఆరోపణలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేకపోయింది. ఇక ఇన్నేళ్లకు ఆ కట్టడాలను ప్రభుత్వం కూల్చే పనిలో ఉంది. కొత్త కోడలు రాక నాగకు కలిసి రాలేదని వీటిని చూస్తే తెలుస్తుంది. నాగార్జున భూ కబ్జా ఎన్ని ఎకరాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కూల్చివేతలో భాగంగా నాగార్జునకు చెందిన కన్వెన్షన్ పై చర్యలు చేపట్టారు. ఆ వివాదాస్పద కట్టడం వివరాల్లోకి వెళితే, సినీ హీరో నాగార్జున మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని తుమ్మిడిగుంట ప్రాంతంలోని ఓ చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారు అనే ఆరోపణలు అప్పట్లో హరీష్ రావుతో సహా ఇతర టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఆ సమయంలో కూల్చివేతకు సిద్ధం కావడంతో పార్టీలోని కీలక నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల అది ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లకు అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రభుత్వం చేపట్టింది. హీరో నాగార్జున తమ్ముడికుంట చెరువును సుమారుగా 3 ఎకరాలు ఆక్రమించారు. 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉంది. మరో 1.12 ఎకరాలు చెరువు శిఖం కిందకు వస్తుంది. అయితే చెరువును ఎవరు ఆక్రమించకుండా 2 ఎకరాలను బఫర్ జోన్గా పెడతారు. కానీ నాగార్జున ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి కన్వెన్షన్ నిర్మాణం చేపట్టడం సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. 3.5 ఎకరాల ఆక్రమిత భూమిలో నిర్మించిన కన్వెన్షన్ ను కూల్చివేయాలని పలు ఫిర్యాదులు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టు వ్యవహరించింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ కబ్జాలు ఆక్రమణలపై దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆక్రమణలపై హైడ్రా కొరడ జులిపించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రముఖులు ఆక్రమించిన స్థలాల్లో నిర్మించిన భవనాలు, ఇతర కన్వెన్షన్లపై దృష్టి పెట్టి కూల్చివేసింది. ప్రస్తుతం కూల్చివేతల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు నోటీసులు ఇవ్వడం, చివరకు లాబీయింగ్తో లొంగిపోయి వదిలేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉక్కుపాదం మోపింది. నాగుకు మాత్రం ఇది పెద్ద షాకే. అటు అన్నపూర్ణ స్టూడియో పరిధిలో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని సమాచారం.